శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి స్త్రీలందరూ తప్పకుండా చదవాల్సిన కథండి. పూజ పూర్తయిన తర్వాత కాకపోతే చదవటం కుదరకపోయినా వినవలసిన కథ. ఎందుకంటే కొందరు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, పని హడావుళ్ళు ఉండి చదవటం రాని వాళ్ళు ఉంటారు. అలాంటి వారు ఈ ఆడియో విన్నా చాలండి. శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. నైమిసారణ్యంలో సౌనకాది మహామునులందరితో సూత మహర్షి ఈ విధంగా అన్నాడు. మునిశ్రేష్ఠులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసే వ్రతము ఒకటున్నది. దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు. లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని మీకు వివరంగా తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అని చెప్పాడు. పూర్వం పరమేశ్వరుడు కైలాసంలో సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, నారదాది మహామనుషులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో, నాద, స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతం ఒకదాన్ని తెలియజేయవలసిందని అడిగింది. ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసే వరలక్ష్మి వ్రతం అనే వ్రతం ఒకటున్నది. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతమును చేయాలి. పూర్వము ఈ వ్రతము ఆచరించి ఓ బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో జీవనం సాగించింది. ఆ కథ నీకు వివరంగా చెప్తాను విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వము మగధ దేశంలో కుండిన అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె గొప్ప పతివ్రత, సుగుణశీలి, గొప్ప భక్తురాలు. ప్రతినిత్యం ప్రాతకాలమున నిద్ర నుండి లేవగానే భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులన్నిటినీ పూర్తి చేసి అత్తమామను సేవిస్తూ అందరి ప్రశంసలు పొంది ఆనందంగా జీవనం సాగిస్తుండేది. ఒకనాటి రాత్రి చారుమతి కలలో వరలక్ష్మీదేవికి సాక్షాత్కరించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవతను, నీ యందు నాకు అనుగ్రహం కలిగినది, నీవు నా వ్రతాన్ని ఆచరింపుము అని చెప్పింది. శ్రావణ మాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు, నీవు కోరిన కోరికలు కానుకలు ఇచ్చేదని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి తన స్వప్నమునంది ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ దేవతను పూజించి నమస్కార ప్రదక్షిణాలు చేసి ముల్లోకాలలో కీర్తింపబడి, ఓ పుణ్యమూర్తి, స్త్రీల సౌభాగ్యాలను వృద్ధిగావించే విష్ణు వక్షస్థల నివాసిని, ఓ తల్లి, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీవు దివ్య దర్శన భాగ్యం కలిగినది, శరణు శరణు అని అనేక విధాల స్తోత్రాలతో వరలక్ష్మీదేవిని స్తుతించినది. వెంటనే చారుమతి మేల్కొని తనకు వచ్చిన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారెంతో ఆనందంతో చారుమతిని వరలక్ష్మి వ్రతను భక్తి శ్రద్ధలతో చేయమని తెలియజేశారు. చారుమతి ఇరుగు పొరుగు వారు మరియు బంధువర్గం అంతా కూడా ఈ విషయం తెలుసుకొని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయుటకు అందరూ నిర్ణయించుకుని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తే శ్రావణ శుక్రవారం రానే వచ్చింది. ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు, బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యాలు ముగించుకొని నూతన వస్త్రములు కట్టుకొని చారుమతి ఇంటికి చేరుకున్నారు. చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశమునందు గోమయంతో అలికి ముగ్గులు తీర్చిదిద్ది ఆ ప్రదేశంలో మండపను ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి దానిపై ఒక కలశం ఏర్పాటు చేసి ఆ కలశంలో పంచపల్లవాలు అంటే రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి చెట్ల ఈగుళ్ళు అనమాట మొదలగు వాటితో ఒక కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహన చేసే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించినది. చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే, పద్మకరే, సర్వలోకైక పూజితే, నారాయణ ప్రియదేవి, సుప్రీత భవ సర్వద అనే శ్లోకాలతో శ్రీ వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించారు. 9 పోగల తోరణను కుడి చేతికి కట్టుకొని తాము తయారు చేసిన పంచభక్ష పరమాణములు వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణ నమస్కారములు చేశారు. మొదట ప్రదక్షిణ చేయంగానే ఆ స్త్రీలందరికీ కాళ్లకు గల్లుగల్లు అనే శబ్దంతో కాళ్లకు గజ్జల ఆభరణములు ప్రసాదించబడినవి. రెండో ప్రదక్షిణ చేయంగానే వారి చేతులకు నవరత్నములు పొదగబడి దగదగ మెరుస్తూ బంగారు ఆభరణములు కలిగినవి. మూడోది ప్రదక్షిణ చేయంగానే అందరూ సర్వాభరణాలు ధరించిన స్త్రీమూర్తులయ్యారు. చారుమతి చేసిన వరలక్ష్మి వ్రత ప్రభావం చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయినవి. వారి వారి గృహాల నుండి బంగారంతో తయారు చేసిన రథవాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచినవి. వ్రతం పూర్తయిన తర్వాత తమచే శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తమని పుష్పగంధములతో పూజించి దక్షిణ తాంబూలము సమర్పించి ఆయన ఆశీస్సులు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్య భోజ్యములను బంధువర్గములందరికీ ఆతిథ్యమిచ్చి తాము తృప్తిగా భుజించి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనాలెక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసును ధ్యానిస్తూ ఒకరితో ఒకరు, ఓహో చారుమతి, భాగ్యమే భాగ్యం కదా,
తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగినది. చారుమతిని సంతోషంతో పొగుడుచు ఎవరి ఇండ్లకు వారు సాగిపోయారు. చారుమతితో సహా స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతరం ముక్తిని పొందిరి. కావున ఓ దేవి, ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి వ్రత ప్రసాదము వలన సకల సౌభాగ్యాలు కలుగును. ఈ వ్రతాన్ని అన్ని వర్గాల వారు ఆచరించవచ్చును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని సూత మహర్షి వారందరికీ తెలియజేశాడు. వరలక్ష్మి వ్రత కథ సమాప్తం. ఈ కథ ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి.